లెవెల్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న మాన్యులు పెద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులైన పెద్దలు ఉప్పల్ శాసనసభ్యులు అన్న శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన సోదరులు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, ఇంకా మిత్రులు ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వారందరికీ, ముఖ్యంగా మా గజ్జల నాగేష్ గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే వేదికపై ఆసీనులైన 11 డివిజన్ పార్టీ అధ్యక్షులకి, అట్లాగే మాజీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఇటువైపున కూర్చున్న మాజీ కార్పొరేటర్లకి, డివిజన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అట్లాగే 578 బూత్ల నుండి విచ్చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తూ ఉంటే నాకు నిజంగానే ఏదో ఒక బ్రహ్మాండమైన 1,00,00,000 మందితో బహిరంగ సభ పెడితే ఎట్లాంటి వాతావరణం నిర్మాణం జరుగుతుందో ఆ స్థాయిలో ఎక్కడికక్కడ నియోజకవర్గాన్ని గులాబీమయం చేసి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైన ప్రచారం కల్పించిన మా కార్యకర్తలు సోదరులు సోదరీమణులందరికీ మరొకసారి నా అభినందనలు. అసలు సరిగ్గా ఇదే రోజు ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. సుధీర్ రెడ్డి గారు మే 17, 2026 రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల కిందట కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఏప్రిల్ 27, 2001 నాడు మన నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి బహిరంగ సభ జరిగిన రోజు, సింహగర్జన జరిగిన రోజు మే 17, 2001. సరిగ్గా అదే రోజు మళ్ళీ ఈ రోజు ఎల్బీ నగర్ లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని వేలాది మంది మా సోదరులు సోదరీమణుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఆ రోజుల్లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఏప్రిల్ 27, 2001లో పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఒక్కసారి మీకు గుర్తు చేసుకోవడానికి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పదవుల్లో కూర్చున్న తర్వాత చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు 2001 ఏప్రిల్ 27 నాడు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం సంకల్పం చేసి ప్రయాణం మొదలుపెట్టిన రోజు. అదేదో సినిమా పాట ఉంటది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కదో తెలియదు పాపం అని ఒక సినిమా పాట. ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక తుఫాన్లో చిరుదీపాన్ని వెలిగించినట్టు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ జాతిని ఒకటి చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సూత్రాన్నైతే చెప్పారో, బోధించు, సమీకరించు, పోరాడు అనే మాట ఏదైతే చెప్పారో, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు జరగాలనో వారికి బోధిస్తూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడుగడుగున తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచి పోరాడుతూ ఆ బాబాసాహెబ్ చూపిన బాటలో, ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదన్నాడు. కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు
పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. పోనీ మనకు సపోర్ట్ చేసే మీడియా ఉన్నదా అంటే ఎవ్వరూ లేరు. ఉన్న కొద్ది మీడియా మనకు వ్యతిరేకం. అట్లాగే మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, ఏదీ లేదు. కేవలం ఉన్నదల్లా ఒకటే ఒక్కటి, సంకల్ప బలంతో తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తాను, తప్పకుండా అందరినీ ఒకటి చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో ఆ రోజు కేసీఆర్ గారు బయలుదేరినారు. బయలుదేరి ఒక్కొక్క అడుగు వేస్తూ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాటల్లో చెప్పాలి అంటే భావజాల వ్యాప్తి చేస్తూ ఏ రకంగా తెలంగాణ సాధించాలి, ఏ రకంగా మనందరం ఒకటిగా నడవాలి అని 14 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి ఉప ఎన్నికలు వివిధ ఆందోళనలు ఇవన్నీ చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చున్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటిదాకా దేశపతి శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పింటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను వాటి జోలికి పోను. కానీ ఇక తర్వాత తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి పోరాటం, విద్యార్థుల బలిదానం, తెలంగాణలోని సకల జనులు కదిలిన పద్ధతి, ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆనాడు చేసుకున్న ఆత్మ బలిదానం, ఇవన్నిటి ఫలితంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం ఆనాడు బ్రహ్మాండంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. కానీ గత 2.5 సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్లీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్లీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్లీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికీ గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు? ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు పవర్ఫుల్ పోస్టుల్లో ఉన్న ఆ తల్లి, ఆ తండ్రి అదరలేదు, బెదరలేదు. ఇద్దరు కుమ్మక్కై, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి, తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి, తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందానికి కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి. ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మహిళా కమిషన్, డీజీపీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవిలాగా విరుచుకుపడి మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే మన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి. ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకే గట్టిగా పోరాటం చేస్తే ఆ అమ్మాయి తరపున మన బీఆర్ఎస్ శ్రేణులు గాని, మహిళా నాయకులు గాని, విద్యార్థి సంఘాలు గాని, సోషల్ మీడియా వారియర్స్ గాని ఈ పోరాటంతో చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో, అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని
ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసిపెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రిని తొలగించాలే, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనందరం కూడా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కలుసుకుంటున్నది ఇవాళ రాజకీయంగా బూత్ లెవెల్లో మన బాధ్యతలు గుర్తు చేసుకోవడానికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వివిధ కార్యక్రమాల్ని, మనం చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి వివరించి చెప్పడానికి. మీరందరూ కూడా నిజానికి ఇక్కడ కూర్చున్న మా సోదరులందరూ, నేను సుధీర్ రెడ్డి గారిని అడిగినాను, అన్నా మరి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శిక్షణ కార్యక్రమం అంటున్నారు, హైదరాబాద్ లో జనరల్ గా మరి అంతసేపు ఎవరు ఉండరు, హైదరాబాద్ లో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక గంట సేపు మీటింగ్ వస్తేనే ఎక్కువ అంటే సుధీర్ రెడ్డి గారు నాతో ఒక మాట అన్నారు, అన్న మా ఎల్బీ నగర్ కార్యకర్తలంటే మా నాయకులంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, మీరే రండి మీరే చూడండి ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంత పద్ధతిగా మేము ఉంటామో మీరే చూడండి అన్నారు. అన్నట్టుగానే 1320 మంది అంటే 1320 మంది ఒక్కరికి తగ్గకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు నిబద్ధతతో కూర్చున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే కార్యకర్తలు, నాయకులు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తా ఉంటారు రాజకీయ పార్టీలకి. కానీ ఇవాళ సుశిక్షితులైన సైనికులుగా మనం పనిచేయాలి అంటే శిక్షణ అవసరం. శిక్షణ ఎందుకు అవసరం అంటే ఏ రంగం తీసుకున్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక న్యాయవాది అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, మరి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేసే ఏ వృత్తిలో ఉన్నా శిక్షణ తప్పకుండా అవసరం. అజ్ఞానాన్ని తొలగించడానికే శిక్షణ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. పార్టీ సిద్ధాంతం ఏంది, మనం అమలు చేసిన కార్యక్రమాలు ఏంది, ఏ రకంగా వాటిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ఏ రకంగా కలిసికట్టుగా మనం నడవాలి, ఇవన్నిటినీ చేసుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. మీరు ఆత్మవిశ్వాసంతో కనుక ఉంటే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే, ఉదాహరణకి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉంది, పెద్దలు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ జంక్షన్ ఇదివరకు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మీ కళ్ళకు నా కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని రకాల మరి అండర్ పాస్లతో పాటు ఎస్ఆర్డీపీలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందు ఉంది. కానీ చాలా మంది మిత్రులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందులో ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత ఎఫర్ట్ పెట్టినారు సుధీర్ రెడ్డి గారు కానీ మన అధికారులు కానీ తెలియకపోవచ్చు. ఆ వివరాలన్నీ మనకు తెలుసుంటే, ఆ సమాచారం మన దగ్గర ఉంటే, అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు సమాచార సహితంగా వారిని తిప్పికొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంచినీళ్ళకి ఎంత సమస్య ఉండే, 2014కు ముందు తర్వాత ఎన్ని వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిగింది, ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరిగింది, ఎన్ని కొత్త నల్లాలు పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా సమాచారం మీ దగ్గర ఉంటే బ్రహ్మాండంగా మీరు సుశిక్షితులైన నాయకులుగా, కార్యకర్తలుగా అవతల వాళ్ళు చేసే దుష్ప్రచారానికి తిప్పికొట్టడానికి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్త యుద్ధంలో ఒక సైనికుడితో సమానం.
ఒక సైనికుడు ఎట్లా అయితే తన దేశాన్ని కాపాడడానికి ఏ రకంగానైతే వీరోచితంగా కొట్లాడతారో మీరు కూడా మాకంటే ఎక్కువ క్షేత్రంలో కొట్లాడేది మీరు, తలపడేది మీరు, బూత్ స్థాయిలో నిలబడేది మీరు, పార్టీ కోసం ప్రచారం చేసేది మీరు. అందుకే మీ దగ్గర సమాచారం ఉంటే, మీ దగ్గర సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్పకుండా ధీటుగా అవతల పార్టీని తిప్పికొట్టవచ్చు. మీరు మన ప్రభుత్వ హయాంలో చేసిన పథకాలు, ఉదాహరణకి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన పథకం ఉండేది. ఆ కేసీఆర్ కిట్ ని ఏ రకంగా, ఇది ఎక్కడ పెడతారా, కేసీఆర్ కిట్ ని ఏ రకంగా మరి ఆనాడు మనం అమలు చేసినామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అమలు చేసాం మనం కేసీఆర్ కిట్ ని? అసలు కేసీఆర్ కిట్ ఏంటిది, దాని వెనకాల ఆలోచన ఏంటిది? దాని వెనకాల ఆలోచన ఏంటిది అంటే, పెద్దలు కేసీఆర్ గారు కేబినెట్ సమావేశంలో ఒకరోజు మేమందరం ఉన్నాం, సబితమ్మ, అట్లాగే మన మహమూద్ అలీ గారు, ఇంకా మిగతా మిత్రులందరూ. ఆ రోజు మా అందరితో చర్చ పెట్టినారు. ఏ పేదింటి అమ్మాయి గర్భవతి అయితే, ఆ పేదింటి అమ్మాయి గర్భం దాలిస్తే, కడుపులో బిడ్డ పడితే ఎప్పటిదాకా పనికి, ఇంకా రేపో ఇల్లుండో డెలివరీ అనేదాకా, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు పని చేయాల్సి ఉంటుందని అడిగిన. డెలివరీకి ముందు ఎక్కడి దాకా పని చేస్తారని అడిగింది. అడిగితే కొంతమంది తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పారు. సార్ నెల రోజుల దాకా చేస్తారని కొంతమంది, 2 నెలల ముందు దాకా చేస్తారని కొంతమంది. కాదు సార్, కొన్ని సందర్భాల్లో అయితే రేపు తెల్లారి డెలివరీ అనగా కూడా ముందు రోజు దాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి డెలివరీ అయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ అమ్మాయికి రెస్ట్ ఉంటుంది అని అడిగింది. అడిగితే చెప్పిన కొంతమంది నెల, కొంతమంది 2 నెలలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చినారు. కానీ వాస్తవం ఏమంటే, చాలా పేద ఇళ్లలో రేపు డెలివరీ అంటే ఈ రోజు దాకా పని చేయాలి. ఎందుకు? డబ్బులు సంపాదించాలి, ఇంట్లో పని జరగాలి. అట్లాగే మళ్ళీ పాపనో బాబో పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెంటనే నెల రోజుల లోపలనే పచ్చి బాలింత అయినప్పటికీ మళ్ళీ తిరిగి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఏ డబ్బుల కోసం అయితే పని చేయకపోతే, ఏ డబ్బులైతే రావో ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన చేసి, ఆనాడు ఆడ కూతురు పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇద్దాం, కనీసం 6 నెలలకి నెలకు 2,000 రూపాయలు చొప్పున, ప్రసవానికి 2 నెలల ముందు, ప్రసవించిన తర్వాత 4 నెలలు ఆ అమ్మాయికి రెస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మహాలక్ష్మి పుట్టిందని, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఒక మానవీయ కోణంలో, అంటే ఇదేదో ఆషామాషిగా ప్రభుత్వ కార్యక్రమం కదా, ప్రభుత్వ సొమ్ములు పంచిపెట్టడం కదా అన్నట్టు కాకుండా ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే కేసీఆర్ కిట్. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాం మీకంటే, ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు ఏ రకంగా కేసీఆర్ గారు ఆలోచిస్తుండే, ఏ రకంగా ఒక మానవీయమైన పద్ధతిలో మరి మన నాయకుడు ఆలోచిస్తుండే చెప్పడానికి మీకు చెప్తా ఉన్నాను. మరి ఈ రోజున నాయకుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు? కేసీఆర్ గారేమో మానవీయ పద్ధతిలో అందరూ పేదవాళ్ళు బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, మా ఆడబిడ్డలు బాగుండాలని ఆలోచిస్తే, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన పద్ధతి ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో మనం మొత్తం హైదరాబాద్ పట్టణంలో కానీ, రాష్ట్రంలో కానీ పేదవాళ్ళు ఎక్కడన్నా తెలిసి తెలియక ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఇండ్లు కట్టుకుంటే, గుడిసెలేసుకుంటే, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, 2.5 లక్షల మందికి 58 జీవో కింద, 59 జీవో కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 2.5 లక్షల మందికి జీవో 58, జీవో 59 కింద పట్టాలిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? శనివారం ఆదివారం రాగానే ఏమొస్తున్నది ఇంటికి? బుల్డోజర్ వస్తుంది, హైడ్రా వస్తుంది. ఏంది ఆయన బాధ? ఆయన బాధ ఏంది? హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ కొంపలు కూల్చడం, హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ వాళ్ళు పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను దగ్గర నాకు తెలిసి ఇప్పటికే కనీసం ఒక 30-40 వేల ఇళ్లన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరులని, మా సోదరిమణులని, మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. హైదరాబాద్ లో, ఎల్బీ నగర్ లో, చెంపాపేట కావచ్చు, హస్తినాపురం కావచ్చు, లింగోజిగూడ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, లేదా మీ ఇంకేం మర్చిపోయినా నేను, కొత్తపేట కావచ్చు, అందరు కూడా
అందరూ మీరు అడగవలసింది ఒకటే, హస్తినాపురం చెప్పిన మన్సూరాబాద్ 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 మీరు అడగవలసింది గడ్డి అన్నారం గడ్డి అన్నారం గడ్డి. మీరు అడగవలసింది ఒకటే, కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క కూల్గుండండి కూల్గుండండి కూల్ నాగోల్ 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 కూల్ కూల్ నాగోల్ కూల్ కూల్ ఆగు. కొత్తపేట అడిగినారా అయ్యా ఒక్క నిమిషం. మీరు అడగవలసింది ఒకటే, మీరు అడగవలసింది ఒకటే, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగవలసింది ఒకటే. అయ్యా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30-40 వేల ఇండ్లు హైదరాబాద్ లో మీరు కూలగొట్టినరు. కనీసం కొత్త ఇండ్లు 30-40 కట్టినరా? 30-40 వేల కాదు, 30-40 ఇండ్లు కట్టినరా? ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు చెప్పు, లెక్క చెప్పు అని అడగాలి. ఒక మహిళ బుచ్చమ్మ గారు కుకట్పల్లిలో ఆమె ఇంటికి పోయి హైదరాబాద్ నోటీస్ వేసింది. నోటీస్ వేస్తే ఎక్కడ హైదరాబాద్ వచ్చినా ఇల్లు కూలగొడుతుందో అని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు. జీవో నంబర్ 58 కింద 59 కింద 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిండు. మరి మీకేం రోగం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఇంకా బాగా చేస్తామని మీరు చెప్పినారు, ఎందుకు చేస్తలేరు అనే మాట మనం అడగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ శిక్షణ అంటే ఈ సబ్జెక్టుల వారీగా ఇండ్లు కావచ్చు, మానవీయ స్కీమ్లు కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఎల్బీ నగర్ లో ఏ డివిజన్ కు మనం ఏం చేసినాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన మరి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీకు ఈ శిక్షణ కార్యక్రమాలు. నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నేను మొత్తం బుక్లెట్లు కూడా ముద్రిస్తా ఉన్నాను. ఎల్బీ నగర్ లో ఎక్కడ ఏం జరిగింది మన ప్రభుత్వంలో, ఎస్ఎన్డిపి ఏం చేసినాం, ఎస్ఆర్డిపి ఏం చేసినాం, బస్తీ దవాఖానాలు ఏం చేసినాం, ఇవన్నీ కూడా నేను మీకు మా కార్యకర్తలకు నేను అందజేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఇంకా మా మిత్రులు కొంతమంది శ్రవణ్ గారు అందరం కలిసి పెద్దలు కేసీఆర్ గారు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎట్లా అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నదో, ఎయిమ్స్ ఉన్నదో, అట్లాగే మన హైదరాబాద్ లో కూడా, మన తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన దవాఖానాలు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. తీసుకొని ఆ రోజు, ఎందుకంటే మా అందరికీ ఆదుకున్నది, మా అందరికి ఇంకా కూడా గుర్తున్నది, మీ అందరం ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ రోజు ఫోన్లు వచ్చేది, అన్నా ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పి అన్నా, అన్నా ఒక వెంటిలేటర్ ఇప్పి అన్నా, అన్నా ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇప్పి అన్నా, అన్నా మా వాళ్ళకు బ్లాక్ ఫంగస్ అనే జబ్బు వచ్చిందన్నా దయచేసి ఆదుకోండి అన్నా అని చెప్పి మాకు వేల సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చేది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం హైదరాబాద్ లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవలు విస్తృతం చేయాలి, బ్రహ్మాండమైన మరి వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఏర్పాటు చేస్తే, అందులో మీ సౌత్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది టిమ్స్? ఎక్కడ? మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు? వినబడతలేదు. కేసీఆర్ గారేనా? మనం ఈ విషయం మనం చెప్పాలి ప్రజలకు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ. ఎందుకు అంటే ఏమడగాల కాంగ్రెస్ ని మనం, బీజేపీని? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా హైదరాబాద్ లో ఉన్న ఈ 3 దవాఖానాలు, ఒకటి గాంధీ, రెండోది ఉస్మానియా, మూడోది నిమ్స్. అంతేనా? గమ్మత్ అనే విషయం తెలుసా మీకు? గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కట్టింది ఎవరు? నిజాం కట్టిండు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు. 65 ఏళ్లలో హైదరాబాద్ లో కొత్త దవాఖాన కూడా కట్టలేదు. గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే నిమ్స్. మళ్ళా కేసీఆర్ గారు వచ్చినాక 2022లో 4 టిమ్స్ హాస్పిటల్, ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ 1000 పడకలు, అందులో ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్ ఖర్చు 1200 కోట్లు, ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో
1000 పడకలుంటే 300 పడకల ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ, ఒక్కొక్క హాస్పిటల్లో దగ్గర 250 మంది డాక్టర్లు మీకోసం పనిచేసే విధంగా మీ గడ్డి అన్నారంలో, మీ ఎల్బీ నగర్ లో టిమ్స్ ఏర్పాటు చేసిన నాయకుడు సుధీర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ మనమే తెలుసుకోకపోతే, మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? గడ్డి అన్నారంలో పండ్ల మార్కెట్ ఉండే, పూల మార్కెట్, పండ్ల మార్కెట్ ఉండే. దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ వేరే చోటికి పంపించి ఈ స్థలమంతా తీసుకొని మీ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసిండు. పాపం ఏం చేసిండు? హాస్పిటల్ కు అని కేసీఆర్ గారు చెప్తే ఎమ్మెల్యే గారు అడిగిండు, అన్న మాకు ఇంకొక 5 ఎకరాలు ఇవ్వాలి, ఇచ్చి అక్కడనే పోలీస్ స్టేషన్ కావాలి, ఇంకా ఇతర ఆఫీసులు కూడా కావాలి అని చెప్పి ఒక 5-6 ఎకరాలు కేటాయింపజేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇట్లాంటి విషయాలు ఏ రకంగా మనం బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఏ రకంగా మనం మరి టిమ్స్ లాంటి ఆసుపత్రులు పెట్టినాం, ఏ రకంగా ప్రజలకి మంచి చేసే ప్రయత్నం చేసినాం, ఇవన్నీ శిక్షణా కార్యక్రమాల ద్వారా మీకు సంపూర్ణమైన సమాచారాన్ని మీకు అందజేస్తాం. అందుకే ఆ ఉద్దేశంతోనే గట్టిగా శిక్షణ సభ్యత్వములు అన్ని కూడా పకడ్బందీగా చేయబోతా ఉన్నాం. దయచేసి దైనంగా ఉన్న నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనాలి. తప్పకుండా సీరియల్ తీసుకోవడానికి కూడా మీ అందరూ ఎందుకు రాష్ట్ర ఓటమి దిగపోతాను కదా, ఇంకొక మానవుని విజయం చేస్తాం. మీ అందరితో నా ప్రార్థన. చాలా మిత్రులు మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ లో ఉన్నారు. దయచేసి గ్రాడ్యుయేట్ పిల్లలు ఎప్పుడున్నా తప్పకుండా గ్రాడ్యుయేట్ కూడా తప్పకుండా అందరూ కూడా మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా గ్రాడ్యుయేట్ గా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన తీసుకుపోయే క్రమంలో ఈ ఏర్పాట్లు, అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి ఇంకా వరుసగా చాలా కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటాం. అందులో ముఖ్యమైన కార్యక్రమం, ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాని పేరు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మన బిహార్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బిహార్, పశ్చిమ బెంగాల్లో మొన్న ఎలక్షన్ జరిగింది. అక్కడ దగ్గర 1 కోటి ఓట్లు తొలగించారు. 1 కోటి ఓట్లు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం SIR. ఈ SIR యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దీనిలో మనం భయపడేది కానీ కొంతమంది అనుమాన పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఓటు వేయడం అనుకుని వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు అనే ఒక అనుమానం దేశవ్యాప్తంగా ఉండే మైనారిటీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరైతే బీజేపీకి ఇలా ఉన్నారు, ఎవరైతే బీజేపీకి అనుకూలంగా లేరు, వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. ఏమని డిమాండ్ చేసినాం? అయ్యా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మీరు మాకు అవకాశం నేను నాతో పాటు మన 4 ఎంపీలు, అట్లే ఒక మాజీ ఎంపీ గారు, 6 కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ ని, అట్లే ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటే వాళ్ళందరినీ కలిసి అడిగినాం, అయ్యా మీరు ఓట్లు తీసుకున్నారు, ఒక అనుమానం ఉంది. మీరు ఉదాహరణ మా సుధీర్ రెడ్డి గారి నియోజకవర్గం 578 గెలుపు, 578 పోలింగ్ బూత్లు ఇక్కడ. మరి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రతి బూత్ లో ఉన్నారు. మరి మా వాళ్ళకు తెలిసినట్టు మీకు తెలియదు, మా వాళ్ళు గుర్తుపెట్టారు ఎవరు ఇక్కడ ఎవరు కాదు అని. కాబట్టి మాకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఏం చెప్తారు, మాకు అవకాశం ఇవ్వండి. ఏం అవకాశం ఇవ్వను? మాకు కూడా ఈ ప్రాసెస్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోని కలిసి పనిచేసే ఒక అవకాశం ఇవ్వండి. ఏది ఒప్పు ఏది తప్పు
మేము చెక్ చేస్తాము, చేసి మీ చేతిలో పెట్టడం మీకు కూడా సహకరిస్తాము. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం దీనిలో ప్రతి పార్టీకి బూత్ ఒకరు చొప్పున ఏజెంట్లు నియమించుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే ఒకసారి చేయాలి. అందరు బూత్ లెవెల్ ఏజెంట్ పక్కన సరే. అయితే మీకు ఒక 2 నిమిషాలు ఈ ప్రాసెస్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇక్కడ ఏమి అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం నిజానికైతే ఎప్పటికప్పుడు కొత్త ఓట్లు రాసుకునే అవకాశం ఉంటుంది. జనవరి 1 వచ్చిందంటే ఎవరికైతే 18 ఉంటేవో వాళ్ళ ఓట్లు రాయించుకోవచ్చు. కానీ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటి? ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు? ఏది అదేంటి అంటే ఎస్ఐఆర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 15 ఆగస్టు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన హైదరాబాద్ రాష్ట్రానికి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ఒక సంవత్సరం ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. సెప్టెంబర్ 17, 1945. 1945 నుంచి 1952 దాకా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగేదాకా మన దగ్గర మిలిటరీ గవర్నమెంట్, దేశంలో కూడా రకరకాల గవర్నమెంట్ ఉండేది. ఆ టైంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, కొత్త దేశం కదా, స్వాతంత్రం వచ్చినాక ఎట్లా నడవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏం విధి విధానాలు ఉండాలి, ఏ రకమైన కానూను కాయిదా ఉండాలని చెప్పి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీ చేస్తున్నారు. ఆ కమిటీ ఏం చేసింది? దేశమంతా తిరిగి దేశంలో ఉండే చాలా మంది పెద్దలు కలిసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని మరి అల్టిమేట్ గా ప్రపంచంలోని బెస్ట్ రాజ్యాంగం రాయాలనే ప్రయత్నం బలంగా తీసుకున్నారు. ఆ రాజ్యాంగం ఎందుకు చెప్తా ఉన్నాం మీకు అంటే ఆ రాజ్యాంగంలోనే చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి, అమెరికా, ఇంగ్లాండ్, అట్లాంటి దేశాల్లో కూడా స్వాతంత్రం రాగానే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగేటప్పుడు అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇవ్వలేదు. అమెరికాలో ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. మహిళలకు ఓటు హక్కు ఇనీషియల్గా ఇవ్వలేదు, ఇవ్వలేదు. మహిళలు పోరాటం చేస్తే, యుద్ధాలు చేస్తే అల్టిమేట్ గా అమెరికాలో ఒక 100-150 ఏళ్ల తర్వాత పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇచ్చినారు. అమెరికాలో నల్ల జాతీయులకు కూడా చాలా కాలం ఓటు హక్కు లేదు. వాళ్ళు బానిసల్లాగా చూసేది, వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వలేదు. వాళ్ళు కూడా కొట్లాడితే పోరాడితే చివరికి ఓటు హక్కు వచ్చింది. కానీ మన దేశంలో స్వాతంత్రం రాగానే మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి మన ఆడపిల్లలకు అందరి అంబానీ అయినా అదానీ అయినా లేదా సామాన్యుడైనా అందరికి ఉండేది దేశంలో ఒకటే ఓటు హక్కు. ఆ హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని ఆనాటి కమిటీ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఓటు హక్కున్న విలువ మీకు చెప్పడానికి 1951-52 ఆ ప్రాంతంలో 52లో మొట్టమొదటిసారి దేశంలో ఎన్నికలు జరిగింది. జరిగిన తర్వాత అప్పటి నుంచి ఈ ఓటర్ లిస్టులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే కార్యక్రమం ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలాసార్లు జరిగింది. చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో జరిగింది. 2002లో జరిగింది. అయితే నేను సుధీర్ రెడ్డి గారితో నా పాత్ర సనత్ నగర్ లో నిన్న శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రి మరియు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి పని చేసినారు. మన మిత్రులకు బిఏలకు ముందు 2002 లిస్ట్ కూడా మీరు ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను. 2002 ఓటర్ లిస్ట్. ఎందుకు 2002 ఓటర్ లిస్ట్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం యొక్క నెంబర్ నాకు తెలియదు. ఆ రోజు నెంబర్ వేరే ఉంటుంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నెంబర్ వేరే ఉంటుంది. అప్పుడు ఈ డివిజన్ లేవు, 11 డివిజన్ లేవు. అప్పుడు ఈ ఎల్బీ నగర్ లేదు. అప్పుడు మలపేట కాన్స్టిట్యూన్సీ ఉంటాయి 2002లో. కాబట్టి ఇప్పుడున్న డివిజన్లకు అప్పుడున్న డివిజన్లకు లింక్ లేదు, మొత్తం లేదు. అందుకే మనం ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్ గా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు చూసుకోవాలి. ఆ రోజు మరి ఉన్న కుటుంబం 2002లో బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న కుటుంబం ఇవాళ ఆ కుటుంబంలో మొత్తం అక్కడే ఉన్నారా, ఎవరైనా మైగ్రేట్ అయినారా? ఉదాహరణకి అందులో ఇంట్లో ఒక చిన్న పాప ఉండే ఆలోచన. ఆ పాప పెద్దగైంది, పెళ్లి అయిపోయింది, 24 ఏళ్ళు అయితే పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ పాప అక్కడ లేదు కాబట్టి అది అప్డేట్ చేయాలి. అట్లాగే ఆ రోజు ఆ ఇంట్లో ఇంకా అప్పటికి పుట్టిన పిల్లలు ఉంటారు, ఇప్పుడు పుట్టి ఉన్నారు.
వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ముఖ్యంగా చేయాల్సినవి నాలుగే అనుకుంటాను. ఒకటి ముఖ్యంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఓటు ఖచ్చితంగా తీపియాలి. లేకపోతే మీరు ఏం చేస్తారు, మన కాంగ్రెస్ వాళ్ళు మీరు చూసినారు, మీలో చాలా మంది బెంగళూరులో ఉన్నప్పుడు డివిజన్కి వచ్చి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఇంట్లో వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. మీరు అక్కడ తిరిగినప్పుడు ఏం చూసారు, ఏంటి అంటే దేవులాంటి కూడా ఓటు దొరుకుతలేవు. అక్కడ ఉన్నాయి బూత్లో 1200, మీరు దేవులాంటి కూడా 500 కన్నా ఎక్కువ దొరుకుతలేవు. అదే ఎక్కడ పోయింది అంటే అక్కడికి ఎక్కడో షిఫ్ట్ అయ్యారు లేదా డిలీట్ అయ్యి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఆ దొంగ ఓట్లు కూడా మరి వేరే వ్యవస్థను పెట్టి అధికారులు వినియోగం చేసి ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆ ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సనత్ నగర్ లో అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చిన ఒక ఫామ్, ఇట్లాంటి ఫామ్ సుధీర్ రెడ్డి గారు తొందరగా అమలు చేస్తారు. ఏమన్నది అంటే 2002లో అప్పటి ఓటర్ లిస్టు, అప్పటి మలక్పేట నియోజకవర్గం ఓటర్ లిస్టు అప్పుడున్న మరి నెంబర్లు అవన్నీ కూడా మీకు ఇస్తారు. ఇప్పుడున్న లేటెస్ట్ ఓటర్ లిస్ట్ కూడా 2024 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2024 పార్లమెంట్ సంబంధించిన ఓటర్ లిస్ట్ అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు చూసుకుంటూ అప్డేట్ చేయాల్సిన బాధ్యత మనం ఉంది. ఇక్కడ బిఏజేలో ఒక పవర్ ఉంది. బిఏజేలుగా మీరు అపాయింట్ అయిన తర్వాత మీకు ఒక అద్భుతమైన పవర్ మీ చేతిలో ఉంది. ఏంటిది, కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏమైనా తప్పుడు విషయాలు చేయకపోతే, తప్పుడు ఓట్లు ఎక్కియకపోతే వెంటనే ఛాలెంజ్ చేసే అధికారం మీ బూత్ లెవెల్ ఏజెంట్కి, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ని వెంటనే ఛాలెంజ్ చేసి ఒక చిన్న మరి విజ్ఞాపన పత్రం రాసి వెంటనే అక్కడికక్కడనే సమర్పించే అధికారం మీకే ఉన్నది. ఇది వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకటి, చనిపోయిన వాళ్ళ పేరు తొలగించడం. రెండవది, చాలా మంది మీకు తెలుసు, మహబూబ్ నగర్, నల్గొండ వాళ్ళు, రంగారెడ్డి జిల్లా వాళ్ళు చాలా మంది ఇక్కడ ఓటు ఉంటుంది, ఊర్లో ఇంకొక ఓటు ఉంటుంది. కరెక్ట్ అండి. ఇక్కడ ఉన్న డబుల్ ఉంటే పోతే అయిపోతుంది, డబుల్ పోతుంది. అది ఇక్కడ రాయించుకోవాలి, లేకపోతే ఊళ్ళో రాయించుకోవాలి. ఉదాహరణ, కొంతమందికి నల్గొండలో ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, రెండు ఉంటాయి. ఇదివరకు తీరే వ్యవస్థలో ఉంటుంది. సో ఇప్పుడు కంపల్సరీ అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర రావాల్సిన పరిస్థితి. ఉదాహరణకి ఈ చుట్టాలకు వెళ్ళాలి, ఒక ఆయన మహబూబ్ నగర్ ఇది ఎవరైనా చదువుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంట్లో ఉన్నాడు, ఆ పిల్లగాడు ఇక్కడే ఒకటి రాయించుకోవచ్చు, రేపు మీకు ఉపయోగపడుతుంది. అక్కడ ఒకటి లీడ్ అవుతుంది, ఇక్కడ రాయించుకోవచ్చు. లేదా ఎక్కడికి వెళ్ళిన బంధువుల కోసం బొంబాయితో బెంగళూరుతో పోయింది, వాళ్ళ ఓటు కట్ చేయాలి, అక్కడ రాయించుకోవాలి. ఇది నాలుగోది కొత్త ఓటు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ బూత్ లో కొత్తగా ఒక 50 మంది 70 మంది ఉంటే వాళ్ళకి మీరే దగ్గరలోకి రాయిస్తే వాళ్ళు రేపటి రోజున నా మొదటి ఓటు నేను మీకు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి ఆ ఓటు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ ఒక ఏ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈ 4 పనులు చనిపోయిన వాళ్ళకి తీసేయడం, ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఇంకొకటి షిఫ్ట్ అయితే వాళ్ళకి కట్ చేయడం, ఎవరైనా కొత్తగా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే వాళ్ళపై రాపియడం, నాలుగోది మరి కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాపియడం. ఈ 4 ప్రధానమైన పనులు బూత్ లెవెల్ ఏజెంట్ గా మేము చేయాల్సి ఉంటుంది. ఇది ఏం కష్టమైన పని కాదు, మీకు మొత్తం వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. జూన్ 25 నాడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. జూలై 24 దాకా కొనసాగుతుంది. జూలై 24 దాకా కొనసాగిన తర్వాత 2 నెలలు మీకు అబ్జెక్షన్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ చివరి దాకా మనం అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి, అబ్జెక్షన్ చెప్పడానికి మీకు టైం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ చివరి దాకా అయిపోయిన తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ లిస్ట్ మరి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, మా డివిజన్ లెవెల్ నాయకులు, కార్పొరేటర్లుగా పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న సోదరులకు నా ప్రార్థన. నేను సుధీర్ గారికి చెప్పినా మీకు చెప్తున్నా, కార్పొరేటర్లకు మేము ఎవరికి మాట ఇవ్వలేదు, ఫలానా వాళ్ళకి టికెట్ అని చెప్పి ఎవరికి గుర్తు పెట్టలేదు. సిగ్గుపడకుండా సిగ్గు విడిచిమని చెప్తున్నా, ఎవరు ఎంత ఉనికితే, ఎవరెంత ఊపిలాడితే, ఎవరెంత మెంబర్షిప్ చేయిస్తే, ఎవరెంత క్యాండిడేట్ గా ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తే సర్వేలలో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకే ఫోటో పెట్టి నాయకుడికే మా క్యాండిడేట్ అని చెప్పి ఆయన కాబట్టి ఎందుకు చెప్తున్న ప్రత్యేకత అంటే గురువులకు మనం పోతాలు లేదు, అలా వాళ్ళకి టికెట్లో ఎవరు గ్యారంటీ లేదు.
ఎవరు ఎక్కువ ఊపులాడితే, ఎవరు ఎక్కువ కష్టపడితే, ఎవరు పార్టీ కోసం ఎక్కువ పనిచేస్తే వాళ్ళని వెతుక్కుంటూ తప్పకుండా పార్టీ టికెట్ వస్తుంది. కానీ ఒకటే ఏంటంటే చేయాల్సింది ఇప్పుడే యాక్టివ్ కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ తర్వాత ఫైనల్ అయ్యే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ లిస్ట్ అక్టోబర్ 1 ఫైనల్ అయిపోయింది. అక్టోబర్ 1 ఫైనల్ అయిన తర్వాత వెంటనే ఏ ఎలక్షన్ వస్తుంది? ఏది కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? మరి ఎలక్షన్ మీరు ఎంత గట్టిగా కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే రేపు మీకు అంత లాభం ఆస్కారం. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది, కార్పొరేషన్ ఎలక్షన్ ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంటే, ఎంపీ ఎలక్షన్ ఒక ఓటర్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఎస్ఐఆర్ తర్వాత ఆ ఓటర్ లిస్టే కార్పొరేషన్ కు, ఆ ఓటర్ లిస్టే ఎమ్మెల్యేకు, ఆ ఓటర్ లిస్టే ఎంపీ ఎలక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోండి. జూన్ 25 నుంచి ప్రారంభమైంది. ఈ లోపలనే మీ అందరికీ కావాల్సిన సమాచారాన్ని పంపిస్తాం. తప్పకుండా సుధీర్ రెడ్డి గారు ఆ విషయాలను కూడా వివరంగా చెప్తారు. అయితే నా ప్రార్థన మీతో ఇంకొకటి, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ తప్పకుండా అర్థం చేసుకోవాల్సింది. మరి ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. హైదరాబాద్ రాబోతున్నాం. మరి సుధీర్ రెడ్డి గారేమో బయట చూస్తా ఉంటే మొత్తం ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టించినారు. నా పోలింగ్ బూత్ నా బాధ్యత అని చెప్పి మా బూత్ లెవెల్ ఏజెంట్లే కష్టపడతారని చెప్పి సుధీర్ రెడ్డి గారు చెప్పినారు. మరి హైదరాబాద్ లో నాకు తెలిసి మనకున్న బలం గాని, మనకున్న బలగం గాని, మనకున్న నెట్వర్క్ గాని ఏ పార్టీకి కూడా లేదు. ఊకదప్పుడు ఉపన్యాసాలు తప్ప అధికారంలో ఉన్న పార్టీకి కూడా ఇవాళ ఈ బలము, బలగము, ఈ నెట్వర్క్ లేదు. నిజంగా నేను ఉత్తగానే అంటలేను, నిజంగా అంటున్నా. ఒక్క కాంగ్రెస్ వాళ్ళని మీటింగ్ పెట్టమనండి, ఒక్క బీజేపీ వాళ్ళని మీటింగ్ పెట్టమనండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లా ఎంతమంది కూర్చుంటారు? ఇట్లా కూర్చుంటారు ఎవరన్నా? ఆ పట్టుదల కానీ, నిబద్ధత కానీ, ఆ ఓపిక, క్రమశిక్షణ వాళ్ళకు లేదు. అందుకే నేను అనేది గల్లీ గల్లీ మనం తిరగాల్సిన అవసరం ఉన్నది. నేను సుధీర్ రెడ్డి గారిని ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో ఉండే, మా డివిజన్ పరిధిలో ఉండే మా సోదరులకు, సోదరిమణులను కోరేది, బ్రహ్మాండంగా జెండా గద్దెలన్నిటికీ మంచిగా గులాబీ రంగు బ్రహ్మాండంగా వేయాలి. మొన్ననే వేసింటారు మీరు ఏప్రిల్ 27కి. ఎక్కడన్నా ఇంకా వేయకపోతే చేసి ఎక్కడికక్కడ జెండా రిప్రపలాడే విధంగా గులాబీ జెండా కార్యక్రమాలు తీసుకోండి. పెద్ద యుద్ధం రాబోతా ఉన్నది. మనం జిహెచ్ఎంసీ గెలిస్తే ఇక అసెంబ్లీ ఎలక్షన్ కూడా గెలిచినట్టుగానే మెసేజ్ పోతుంది. అయితే మా సుధీర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎస్ఐఆర్ కార్యక్రమం రాబోతున్నదని తెలిసే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ డోర్ టు డోర్ మనం చేసేసినామని చెప్పి చెప్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన. కానీ డోర్ టు డోర్, ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే నాకంటే బాగా మీకు తెలుసు. ఆ గల్లీల్లో, బస్తీల్లో పెరిగింది మీరు, తిరిగింది మీరు, క్రికెట్ ఆడింది మీరు, సిర్రగోని ఆడింది మీరు. మీకెరక నాకేం తెలుసు ఆ బస్తీల గురించి. కానీ అక్కడ పోయినప్పుడు కాకపోతే కేవలం ఏదో మొక్కుబడిగా పోయినామా, జై తెలంగాణ, జై కేసీఆర్ అనుకుంటే తిరిగినామా అని కాదు. పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు తప్పకుండా అక్కడనే పుట్టినరు, అక్కడనే పెరిగినరు, అక్కడి ప్రజల కష్ట సుఖాలు మీకు తెలుసు. కాబట్టి మరి సుధీర్ అన్న ఎన్ని ప్లాన్లు ఇచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. ఇప్పుడే నేను చెప్పినట్టు టిమ్స్ గడ్డి అన్నారం విషయం కానీ, మనం కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల విషయం కానీ, కరెంటును ఎట్లా బాగు చేసినామన్న విషయం కానీ, నాలాలు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా బాగు చేసినామన్న విషయం కానీ, జీవో నంబర్ 118 ద్వారా కాలనీల సమస్య పరిష్కారానికి ఎట్లా సుధీర్ రెడ్డి గారు కష్టపడ్డారన్న విషయం కానీ, జీవో నంబర్ 58, 59 ద్వారా 2.5 లక్షల మంది పేదలకు ఎట్లా పట్టాలు ఇచ్చినామన్న విషయం కానీ, 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా కట్టినామన్న విషయం కానీ, ఇవన్నిటినీ అభివృద్ధిని ఎట్లా బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఎట్లా సంక్షేమ కార్యక్రమాలు 200 పెన్షన్లు 2000 చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పాల్సిన బాధ్యత, గర్వంగా చెప్పుకునే బాధ్యత మనది, మీది అని చెప్తా ఉన్నారు. అభివృద్ధిని అస్త్రంగా చేసుకోండి. మనం ఏదో ఐరాణ పడాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని మనల్ని గెలిపిస్తుంది. దానికి గొప్ప ఉదాహరణనే మొన్న శాసనసభకు జరిగిన ఎన్నికలు. రాష్ట్రం అంతటా ఒక తిరుగుంటే హైదరాబాద్ లో మాత్రం మీరందరూ ఏకోన్ముఖులై ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మొత్తం గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడ్డది మీరు. అందుకే ఇక్కడ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకున్నది. మీ అందరికీ గుర్తుండాలి. మరి ఎందుకు ఓట్లు వేసినారు హైదరాబాద్ లో? మనకి ఒకనాడు నీళ్ల సమస్య ఎంత తీవ్రంగా ఉండే హైదరాబాద్ లో మా ఆడబిడ్డలకు తెలుసు.
బిందెలు, ట్యాంకర్లు, వాటి కోసం యుద్ధాలు, ఖైరతాబాద్లో జలమండలి కార్యాలయం ముందు ధర్నాలు, ఇవన్నీ మనమే చూసినాం. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు కృష్ణా అటు గోదావరి జిల్లాలను తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ద్వారా కనీసం రోజుకి 1 గంట సేపు నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మనదే. 2028లో మళ్ళీ ప్రభుత్వం మనది వస్తుంది. మీరు కని విని ఎరుగని రీతిలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటలు హైదరాబాద్ లో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 24 గంటలు కరెంట్ ఇచ్చింది మనమే, రేపు 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వబోయేది కూడా మనమే. ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు నల్లా తిప్పినా మంచినీళ్ళు వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసి చూపెడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మనం మెట్రో తీసుకొచ్చాం, నాగోల్ దాకా తీసుకొచ్చినాం, హయత్ నగర్ దాకా తీసుకొచ్చినాం. తప్పకుండా ఇంకా మన ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్ కనెక్షన్ కూడా అయిపోతుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసినారు. మన ప్రభుత్వంలో ఆనాడు మహేశ్వరం నియోజకవర్గం దాకా మొత్తంగా కందుకూరు దాకా మెట్రో తీసుకొని పోదామని ప్లాన్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వం మరి ఫ్యూచర్ సిటీ అని రంగుల కళ సినిమా చూపెడుతున్న తప్ప 2.5 ఏళ్లు చేసింది ఏమీ లేదు. మీరు జాగ్రత్తగా దయచేసి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాలి. వైద్యం, ఆరోగ్యం ఇప్పుడే నేను చెప్పిన పరిస్థితి దవాఖానాల నుంచి మొదలు పెడితే కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు, టిమ్స్ లాంటి అద్భుతమైన భవనాలు, గడ్డి అన్నారంలో ఇంకా టిమ్స్ నత్తనడకన సాగుతున్నది. అదే మన ప్రభుత్వం ఉంటే సుధీరాన్ని ఎంబడబడి, సమితక్క ఎంబడబడి ఎప్పుడో అయిపోయేది. ఈ పాటికి ఆ టిమ్స్ అనే అయిపోయి కేసీఆర్ గారు వచ్చి ఈ పాటికే ప్రారంభోత్సవం చేసి మీకు అందుబాటులో కూడా తెచ్చేది. అవసరమైతే సుధీర్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఒకరోజు పెద్ద ధర్నా పెట్టండి టీమ్స్ ముందు, మేము అందరం వస్తాం, సిటీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్టీ నాయకత్వం మొత్తం వస్తుంది. మీ ఎల్బీ నగరంలో ఒక 500-600 మంది వస్తే ప్రభుత్వం సిగ్గు తెచ్చుకునే విధంగా నత్తనడకన టీమ్స్ ను నడుపుతున్నందుకు వ్యతిరేకంగా దాని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా పోరాటం చేద్దాం. కానీ అన్నిటికన్నా ముఖ్యం సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ పరిధిలోని, మీ క్షేత్రంలోని, మీ పోలింగ్ బూత్ పరిధిలోని బాధ్యతను మీరు తీసుకోండి. కొంతమంది నాయకులు నా దగ్గరకు వస్తూ ఉంటారు, వచ్చి అన్నా నేను స్టేట్ లీడర్ని, అన్నా నేను డిస్ట్రిక్ట్ లీడర్ని అని చెప్తారు. నేను వారితో కూడా నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, మీరు స్టేట్ లీడర్లు కావచ్చు, మీరు డిస్ట్రిక్ట్ లీడర్లు కావచ్చు, మీరు డివిజన్ లీడర్లు కావచ్చు, మీరు బస్తీ లీడర్లు కావచ్చు. కానీ మీ బూత్లో మెజారిటీ రాకపోతే, మీ సొంత బూత్లో పార్టీకి మెజారిటీ రాకపోతే మీకు గౌరవం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి అని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంత పెద్ద నాయకుడైనా మీ సొంత బూత్లో మెజారిటీ రాకపోతే ఆ నాయకుడు స్థాయి ఎంత పెద్దదైనా ఏం లాభం. అందుకే బూత్ లెవెల్ బాధ్యతని, చాలా కీలకమైన బాధ్యత, దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఓటర్ల జాబితా కేవలం ఎలక్షన్ రోజు చేస్తే సరిపోదు. మనం ఇప్పటి నుంచే ఓటర్ లిస్ట్ అంతా కూడా సరిగా చూసుకోవాలా. ఇందాక నేను చెప్పినట్టు ఆ 4 పనులు, చనిపోయిన వాళ్ళని తీసేయడం, కొత్త వాళ్ళని రాయించడం, షిఫ్ట్ అయిన వాళ్ళని తొలగించడం, ఎవరైనా ఇక్కడికి షిఫ్ట్ అయితే వాళ్ళని ఇక్కడ రాయించడం, ఈ కార్యక్రమం చేయాలా. అవతల 2 పార్టీలు ఏమైనా తప్పుడు ప్రయత్నం చేస్తే వెంటనే వాటిని అడ్డుకోవాలి. అట్లాగే ఇంటింటికి పోవాలి దయచేసి. ఒక బూత్ లెవెల్ ఏజెంట్కి 1000-1200 ఓట్లు ఉన్నాయి అంటే 300 నుంచి 350 ఇళ్ళు ఉంటాయి. మరి మీకు దాదాపు నెల రోజులు టైం ఉంది అంటే రోజుకి 10 ఇళ్ళ కంటే ఎక్కువ ఉండదు. మీరు ఒక్కసారి ఒక అపార్ట్మెంట్లో పోతే 2-3 గంటల్లో మొత్తం కవర్ చేయొచ్చు. ఇంటింటికి పోండి, కూర్చోండి, వాళ్ళతో మంచిగా ముచ్చట పెట్టి మరి తప్పకుండా అన్ని రాసుకున్నట్టయితే ఒక అటాచ్మెంట్ కూడా ఏర్పడుతుంది. ఎస్ఐఆర్ సందర్భంగా ఏర్పడే అటాచ్మెంట్ ఎలక్షన్ దాకా, కార్పొరేషన్ ఎలక్షన్ దాకా, శాసనసభ ఎన్నిక దాకా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. సరే సుధీర్ అన్న రేపటి రోజున ఎలక్షన్ వచ్చినప్పుడు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఓటరు మనసు గెలుచుకోవాలంటే మాత్రం మీరు దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే వచ్చే ఆత్మీయత ఏ అడ్వర్టైజ్మెంట్ తో రాదు, ఏ ఫ్లెక్సీలతో రాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి అందుకే బూత్ లెవెల్ ఏజెంట్లు మీరే కీలకం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి కార్పొరేషన్ లో కూడా ఎల్బీ నగర్ లో మనం మంచి ఫలితాలు సాధించాలి అంటే తప్పకుండా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయినసారి నేను అనుకున్న, నిజానికి మా కార్పొరేటర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, మాజీ కార్పొరేటర్, నేను అనుకున్న 11 మందిలో కనీసం 7-8 గెలుస్తాం అనుకున్నాం, కానీ ఓడిపోయినాం. సరే కారణం ఏమైనప్పటికీ అప్పుడు ఆ టర్మ్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఆ కార్పొరేషన్ టర్మ్ కూడా అయిపోయింది. ఇంకా అప్రమత్తంగా ఉండాలి, అలసత్వం పనికిరాదు. గెలిచిపోయినాం, అయిపోయింది, వాతావరణం బాగుంది, అందరు రేవంత్ రెడ్డిని తిడతాను, అందరూ బీజేపీని తిడతాను కాబట్టి మనకే ఓటేస్తారు, అట్లా అనుకుంటే నడవద్దు. చాలా అప్రమత్తంగా ఒక్కొక్క ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఇప్పుడు అటాచ్మెంట్ ఏర్పడితే రేపటి రోజున అదే అటాచ్మెంట్ బూత్ కమిటీల ద్వారా, డివిజన్ కమిటీల ద్వారా రేపటి ఎన్నికల దాకా ఉంటుంది. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్ళు తెలంగాణలో ఒక సెక్యులర్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది.
ఆడబిడ్డలకు బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. ఎన్నడూ మతం పేరిట విభజించే ప్రయత్నం చేయలేదు, కులం పేరిట చిల్లర రాజకీయం చేయలేదు. పేదవాడిని పేదవాడిగా చూసుకున్నాం, మన తమ్ముడు మన అన్న అనుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా సంక్షేమాన్ని అభివృద్ధి నడిపించినాం. హైదరాబాద్ లోని గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి క్రిస్టియన్ అనే వ్యత్యాసం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవాళ కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి, మన మైనారిటీ సోదరులకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. దానిని తిప్పికొట్టవలసిన బాధ్యత దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మనం హైదరాబాద్ లో మన ఐకమత్యమే వారికి బలం కావాలి. మీ అందరికీ నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాద్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయింది నాకంటే బాగా మీకే తెలుసు. అన్ని భూముల ధరలు పడిపోయినాయి, మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాలన్నది, ఏ బిజినెస్ కూడా ఇవాళ బాగా లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్ని బిల్డప్లు ఇచ్చినా ఫ్యూచర్ సిటీ ఎంత ఇచ్చినా ఆయననే ఫ్యూచర్ లేని నాయకుడు నీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో హైదరాబాద్ బాగుపడాలి అంటే, తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాలి అంటే ఉన్నది ఒకటే ఒక్క మార్గం, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవడం. ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండాని సెక్రటేరియట్ మీద ఎగిరేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా కదం తొక్కుదాం. నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ ఒకటే, మీరు దయచేసి కేసులు పెట్టించుకోకండి, హడావుడి చేయకండి, మీరు దెబ్బలు తిని ఇబ్బందుల పాలు కాకండి. మనం చేయాల్సింది పటిష్టంగా పార్టీ నిర్మాణం, మనం చేయాల్సింది పటిష్టంగా సోషల్ మీడియాలో కూడా పునాదులు వేసుకోవడం. ఇప్పుడే తమ్ముడు గడికోట శ్రీనాథ ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు, అట్లే మా తమ్ముడు జగ్గిడి రఘువీర్ రెడ్డి, అదో రఘువీర్ రెడ్డి ఇద్దరు అక్కడ నా పక్కన కూర్చున్నారు, అట్టగొలి ఇద్దరు చూపెడుతున్నారు, అన్న ఇక సోషల్ మీడియాలో నేను ఇది చేస్తున్నా అంటే నేను సోషల్ మీడియాలో అది చేస్తున్నా. నేను మీ ఇద్దరిని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ లాంటి పట్టణంలో, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక్కొక్కరిని కలవాలంటే కష్టం. అందుకే సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ టూల్. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో లేకపోతే తప్పకుండా చేరండి. మన సుధీర్ రెడ్డి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, డివిజన్ల వారీగా సోషల్ మీడియా కమిటీలు కూడా వేయండి. వేసినట్టయితే మన పిల్లలు కూడా యాక్టివ్గా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. గొప్ప ఉదాహరణ సోషల్ మీడియా పవర్ ఏంది అని తను గొప్ప ఉదాహరణ ఏంది, నిన్న మొన్న మొత్తం మెయిన్ మీడియా అంతా కళ్ళు మూసుకున్నది ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే. కానీ సోషల్ మీడియాలో ఉండే చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు విరుచుకపడితే ఇలా 2 ప్రభుత్వాలకు దిగి రాక తప్పలేదు. చచ్చినట్టు దిగొచ్చిండు. 9 రోజులు దాచిపెట్టిన కూడా నిన్న తీసుకొచ్చి రాత్రి లొంగిపోయే విధంగా చేసింది మీ సోషల్ మీడియాలో ఉండే పవర్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కళ్ళు మూసుకున్నా ఇలా సోషల్ మీడియా పవర్ అట్లాంటిది. కాబట్టి సోషల్ మీడియా కమిటీలు కూడా వేసుకుందాం. చక్కగా సోషల్ మీడియాలో ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటే మీరు కూడా చేరండి. మీరు కూడా బ్రహ్మాండంగా సోషల్ మీడియా ద్వారా మన పార్టీ యొక్క కార్యకలాపాలను కూడా ప్రచారం చేయాలని కోరుతూ, మరి నిజంగా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 1,00,000 మంది మీటింగ్కి పోతే ఎంత సంతోషం అయితే ఉంటుందో, ఇవాళ మా సుధీర్ రెడ్డి గారి వల్ల ఈ చక్కటి కార్యక్రమం ద్వారా అంతే ఆత్మసంతృప్తి నాకు కలిగింది. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, ఒక్క రిక్వెస్ట్, నేను ఇంకో 2 గంటలు ఇక్కడనే ఉంటా, కానీ మీరు దయచేసి ఫోటో దిగాలనుకుంటే ఒకరి తర్వాత ఒకరు వస్తే మీ కలకగా అవుతుంది, నా కలకగా అవుతుంది. లేకపోతే అందరూ ఒకటేసారి వస్తే నేను పారిపోతా, మళ్ళీ తర్వాత మీకు దొరకను. కాబట్టి క్రమశిక్షణతో చేసుకుందాం. ఇంకో 2 గంటలు ఇక్కడే ఉంటాం, మిమ్మల్ని అందరినీ కలిసినాకనే పోతా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.